ఉన్నారు. బలవంతంగా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపైన రుద్దుతా ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే ఇవాళ మీ రాజకీయ లబ్ధి కోసం, మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ఏదేమైనా సరే మేమే అధికారంలో ఉండాలి, 10 ఏళ్ళైనా ఇంకా 10 ఏళ్ళైనా మేమే ఉండాలని ఇవాళ హిందువులకు మహమ్మదీయులకు తగాదా పెడతా ఉన్నారు. హిందువులకు క్రైస్తవులకు తగాదా పెడతా ఉన్నారు. హిందువులకు సిక్కులకు తగాదా పెడతా ఉన్నారు. కులాల మధ్య మతాల మధ్య తగాదా పెట్టి తద్వారా మెజార్టీ హిందువుల ఓట్లు పొంది ఇవాళ ఈ దేశాన్ని మీరు పరిపాలన చేయాలని అనుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్కడంటే ఒక్క మంచి పని చేసిందే అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎవరికైనా వద్దే నువ్వు మహమ్మదీయులు చేయలే, క్రైస్తవులకు చేయలే, కనీసం హిందువులకు ఏమైనా మేలు చేశారా, ఏం మేలు చేశారో చెప్పమని అడిగితే అవి చెప్పరు. కానీ మేము అయోధ్యలో రాముని గుడి కట్టాం, కుంభమేళా జరిపాం, జనమంతా వచ్చి గంగలో మునిగినారు, కొంతమందికి ఎట్లా వెళ్ళిపోయినారు, కొంతమంది ఇల్లు చేరినారు అని మొత్తం మా కుంభమేళా ప్రచారం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటే, భారతదేశంలో ఎవరైనా బాగుపడ్డారా మీరు అధికారంలో ఉండగా? 10 ఏళ్ళు 11 సంవత్సరాలు కావస్తా ఉన్న 3వసారి కూడా మీకే అధికారం ఇచ్చారు ప్రజలు. మీకు ఇవాళ మీకు ఎవరు అడ్డము లేరు. మీరు ఏమనుకుంటా ఉన్నారు అదే చేస్తా ఉన్నారు. కానీ నేను ఇవాళ అడుగుతున్నది ఒకటే, ఇవాళ భారతదేశంలో 2014 ఎన్నికలప్పుడు మీరు ఏదైతే చెప్పారో చెప్పిన దాన్ని ఏమైనా నెరవేర్చారా? ఆ రోజు మీరేమన్నారు? మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే 100 రోజుల్లో ధర తగ్గిస్తామన్నారు. 100 రోజుల్లో ధరలన్నీ కూడా తగ్గిస్తామని చెప్పారా లేదా? మరి ధరలు తగ్గించారా అని అడుగుతా ఉన్నాం ఇవాళ. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. మోడీ ప్రభుత్వం వస్తే, బీజేపీ గవర్నమెంట్ వస్తే భారతదేశంలో ఎవరైతే చదువుకున్న విద్యావంతులైన యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మీరు 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ల కాలంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇవాళ ఉద్యోగం అడిగేవాడే ఎవరు ఉండేవాడు కాదు.